కాంగ్రెస్ పాలనతో తెలంగాణ అప్పులో ఊబిలో కూరుకుపోయింది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో తెలంగాణను ఇంట్లో ఈగల మోత, బయట అప్పుల మోతగా మార్చాడు. గుంపు లెక్కలతో రేవంత్ అప్పుల భాగోతం బట్టబయలైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి, ఇక 2.5 ఏళ్లలో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సూరజ్? నిఖత్, కాంగ్రెస్ ఏలుబడి మొదలై 2.5 సంవత్సరాల దగ్గర కావస్తున్న విషయం తెలిసిందైతే ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్పేసి ఒక అభియోగం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం వల్ల రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందన్న అపవాదు కూడా ప్రభుత్వం మూట కట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రుణాలను సేకరించింది. అంటే దేశంలో పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత ఇవాళ 3వ స్థానంలో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న 3వ రాష్ట్రంగా తెలంగాణ రికార్డులోకి ఎక్కిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరం తీసుకుంటే కనుక, అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం కనుక తీసుకుంటే ఇప్పటికే 3 క్వార్టర్లు కలిపి 69,300 కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం. ఈ అప్పుల వల్ల కూడా ప్రభుత్వం సాధించింది ఏమి లేదు. ఇవాళ వరకు రాష్ట్రంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఏవి కూడా అరకొర అన్న చందంగానే చేసిన వైనాలు. అనేక వర్గాల్లో ఇవాళ అసంతృప్తి రాజ్యవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు. ఉద్యోగులు అయితే పూర్తిగా ప్రభుత్వం పైన వ్యతిరేక వైఖరిని వాళ్ళు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పోలీస్ శాఖలో కూడా ఒక రకమైన అసహనం రాజ్యమేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. నిరుద్యోగులు అయితే మామూలుగా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి నేపథ్యంలో కూడా మరి వాళ్ళ సర్కారు ఈ 2.5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లకు పైచిలకు రుణాలు సేకరించి ఏం చేసిందనే ఒక ప్రశ్న అయితే మేధావర్గంలో కావచ్చు, తెలంగాణ వాదుల్లో కావచ్చు, ఆర్థికవేత్తల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏందనే ఒక క్వశ్చన్ కూడా వస్తున్న పరిస్థితి. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సైతం ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు కనిపించట్లేదు. ఇవాళ రాజ్యసభలో విడుదల చేసిన డేటా చూస్తే కనుక, గణాంకాలు చూస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్రం ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో కూరుకుపోతున్న అంచనాలు అయితే ఆర్థికవేత్తల్లో వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వైఫల్యం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి, అంటే రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం ఒక స్పష్టమైన విధానాన్ని అవలంబించకపోవడం, ఎక్కడెక్కడైతే రాష్ట్ర ఖజానాకు బొక్కపడుతుందో వాటిని పూడ్చలేకపోవడం, అలాగే కొన్ని కొత్త కార్యక్రమాలను చేపట్టి కొన్ని కొత్త ఆలోచనలతో రాష్ట్ర ఖజానాను నింపుకునే ప్రయత్నం, ఇట్లాంటి ప్రయాసాలు జరగకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి తలెత్తింది అని చెప్పేసి కూడా, అలాగే ఇవాళ పౌరుల అంటే తెలంగాణ రాష్ట్రంలో పౌరులకు కూడా పర్చేసింగ్ పవర్ లేకుండా పోయింది. గతంలో చూసుకుంటే కనుక గడిచిన 10 ఏళ్ళు, అంటే బీఆర్ఎస్ ఏలుబడిలో చూసుకుంటే కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొనసాగాయి కనుక ఖచ్చితంగా మార్కెట్లో, అంటే ఓపెన్ మార్కెట్ లో డబ్బులు కొంత చెలామణిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరుల పర్చేసింగ్ పవర్ కూడా అధికంగా ఉంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు, ఇతరత్ర సందర్భాల్లో కావచ్చు, పెన్షన్ స్కీమ్ను అమలు చేశారు. అలాగే రైతు బంధు లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా ప్రజల పర్చేసింగ్ పవర్ పెంచింది. వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మార్కెట్లు కొంత గట్టిపడ్డాయి. తద్వారా ఖజానా కూడా కొంత ఆర్థిక పరిపుష్టి చేకూరిందనే ఒక విశ్లేషణ ఆర్థికవేత్తలు వినిపిస్తుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాలు ఏవైతే డబ్బులు లేదా నిధులను మార్కెట్లోకి వదులుతాయో, ఏవైతే ఖర్చు చేస్తాయో ఆ ఖర్చు ద్వారా కూడా రకరకాల ఉపాధి అవకాశాలు కలిగి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ కార్యాచరణ లోపించడం వల్లనే వాళ్ళ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్న వాదన అయితే చాలా బలంగా వినిపిస్తుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పటిష్టమైన ఆర్థిక విధానాన్ని అవలంబించకపోతే, ఇప్పటి వరకు చేసిన అప్పుల కుప్పను తగ్గించుకోకపోతే, అంటే భవిష్యత్తులో ఒక స్పష్టమైన కార్యాచరణ అవలంబించి వీటిని ఎట్లా తగ్గించుకోవాలన్న ఒక స్పష్టమైన విధానాన్ని అవలంబించకపోతే రాబోయే 2 ఏళ్లలో ఈ అప్పు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఆందోళనకరం అనే ఒక అభిప్రాయం కూడా ఆర్థికవేత్తలు వినిపిస్తుంది. ఇప్పటికే 3 లక్షల కోట్ల పైసలకు అప్పులు తెలంగాణ రాష్ట్రం ఖజానా, తెలంగాణ రాష్ట్ర ఖాతాలో చేరడం భవిష్యత్
తలెత్తుండడం వీటన్నిటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ పటిష్టమైన ఆర్థిక విధానాన్ని అవలంబించకపోతే అధోగతి కాక తప్పదనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.